పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీటెక్ డిగ్రీ విద్యార్థులకు హామీ ఇచ్చి ఎలక్షన్స్ ముందు యువగలం పాదయాత్ర నాలుగు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పండుగ చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఏ విద్యార్థికి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. నారా లోకేష్ గారు మీ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవక ముందు మీరు యువగలం పాదయాత్రలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను 3,580 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చారు. కానీ కనీసం ఒక్క సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు. కేవలం ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. విద్యార్థులారా మీరు త్వరలో మంచి వార్తలు వినబోతూ ఉన్నారు, మీకు డబ్బులు పడతా ఉన్నాయని చెప్పని ఈరోజు మీరు చెప్తా ఉన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు లేక వారి చేతి సర్టిఫికేట్లు. అయ్యా మహాప్రభు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఈరోజు మీరు ఉద్యోగం అట్టిస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పారు గతంలో అనేక మంది విద్యార్థులకి ఈ జగన్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చేతి సర్టిఫికేట్ అందట్లేదు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈరోజు భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు లేవని చెప్పని సాక్షాత్తు మీ నోటితో చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం దాని మీద ఒక్క రూపాయి కూడా స్పందించకుండా మీరు ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే 3,580 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే మాత్రం జనవరి 10వ డెడ్ లైన్, జనవరి 10 తర్వాత చలో సచివాలయానికి పిలిపిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. బందెల నాసజ్జి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నగరంలోని స్థానిక భగత్ సింగ్ విగ్రహం నందు ఈరోజు గుంటూరు నగరంలోని స్థానిక భగత్ సింగ్ విగ్రహం దగ్గర డిగ్రీ, పీజీ అలాగే బీటెక్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి, విడుదల చేయాలని చెప్పేసి ఇంతమంది విద్యార్థులతో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 2,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, 1,480 కోట్ల రూపాయలు వసతి దీవెన. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా భావించాలి. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు పీజీ విద్యకి వెళ్ళాలన్నా, లేదు పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు జాబ్కి వెళ్ళాలన్నా సర్టిఫికెట్లు లేక 9 లక్షల మంది విద్యార్థులు లాస్ట్ అకాడమిక్ ఇయర్కి విద్యను పూర్తి చేసుకుంటే 3 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క పూచి ఖర్చులు సొంతవి కట్టుకొని వాళ్ళ యొక్క విద్యను, వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను తీసుకొని వెళ్తున్నారు. అయితే మిగతా విద్యార్థులందరూ పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు వాళ్ళ యొక్క ఫీజులు కట్టుకోలేక సర్టిఫికెట్లను వాళ్ళ యొక్క కాలేజీల్లోనే వదిలేసుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తరపున నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి మేము చేస్తాము అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మన విద్యాశాఖ మంత్రి చేస్తాము చూస్తాము అని అంటున్నారే కానీ పట్టించుకొని విద్యార్థుల తరపున నిలబడుతున్న దిశగా లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే పీజీ, డిగ్రీ, బీటెక్ విద్యార్థుల తరపున నిలబడి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వెంటనే రిలీజ్ చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదు ఇదే ప్రక్రియగా విద్యార్థులను మభ్యపెడతాం, విద్యార్థుల తరపున నుంచోం, ఇలానే ముందుకు తీసుకెళ్తామన్న ప్రక్రియగా ఉంటే విద్యార్థులుగా తీవ్ర ఆందోళన చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా ఈరోజు డిమాండ్ చెప్తా ఉన్నాం. లింగిశెట్టి బాలనవ్యశ్రీ, ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్.